మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అమ్మా, నిన్నే నమ్ముకుని ఇన్నేళ్లుగా సేవిస్తున్నానే. నా బాబుకు జరిగిన ఆపదేమిటి? వాడు ఎలా ఉన్నాడు చెప్పమ్మా, చెప్పు. వాడికేమైంది చెప్పమ్మా. అమ్మా, ఎవరు బాబు? నేనమ్మా, విజయ్ని. ఒకనాడు దెబ్బలతో మీ దగ్గరకు రాగా నాకు ఉపశమనం కలిగించారు. క్షుద్రశక్తి నుంచి తప్పించుకోవడానికి రక్షా కట్టి పంపించారు. ఆ రక్షాబలం ఉన్నంత వరకు నాకంతా జయమే జరిగిందమ్మా. ఇప్పుడు నేను భైరవ ద్వీపానికి బయలుదేరుతున్నానమ్మా. మళ్ళీ తమ ఆశీస్సు పొందాలని వచ్చానమ్మా. ఈ రూపమేమిటి నాయనా? ఒక యక్షిణి శాపం. శాపమా? ఎప్పుడు జరిగింది? గత పౌర్ణమికి ముందు. ఆనాడు ద్వాదశి. ద్వాదశ? అవునమ్మా. బాబు, నీవెవరి బిడ్డవి? నీ తల్లిదండ్రులు ఎవరు? నేనెవరి బిడ్డనో తెలీదు కానీ గోమతి నదీ తీరంలో ఉన్న తోటాల కోనలో పెరిగాను. పసి వయసులో ఒక ఉగాది నాడు నదిలో కొట్టుకొస్తూ ఆ కోనవాసులకి దొరికానట. ఉగాది గోమతి నదిలో? బాబు, నువ్వెవరు కాదు, నా బిడ్డవి. నిన్ను పోగొట్టుకున్న దౌర్భాగ్యదాన్ని నేనే. అమ్మా! అవును బాబు, నేనే నిన్ను కన్న తల్లిని. అమ్మా! బాబు! అమ్మా! అమ్మా జగన్మాత, ఆనాడు నా భర్త నన్ను నిరాకరించిన ఈనాడు నా బిడ్డను నాకు ప్రసాదించావు తల్లి. అమ్మా, నా తండ్రి ఎవరు? చంద్రప్రభ మహారాజు. చంద్రప్రభ మహారాజా? అయితే ఆయన్ని నేను కలుసుకున్నానమ్మా. అవునమ్మా, తాను గాంధర్వ వివాహం చేసుకున్న భార్యని నిరాకరించానని, ఆ పాప ఫలం అనుభవిస్తున్నానని వేదనతో కుమిలిపోయారమ్మా. అంతా మంచిగా జరిగిందమ్మా. ఒకరినొకరు తెలుసుకోకపోయినా ఆయన స్థితికి జాలిపడి మా గూడానికి పంపించానమ్మా. భేష్ విజయ్ కుమార, నీవు సాధారణ మానవుడవు కావు, కారణ జన్ముడవు. అందుకే ఒక దివ్యాశ్వం నీకు వరమిచ్చింది. దాని సహాయంతో కార్యసాధన చేసి విజయనామాన్ని సార్థకం చేసుకో. అయ్య రాజా, నమో నమః. ఈనాటి అర్ధరాత్రిలోగా నేను భైరవ దీపం చేరుకోవాలి. నీవు ఇచ్చిన మాట ప్రకారం నన్ను అక్కడికి చేర్చవలసిందిగా అర్థిస్తున్నాను. సంగీత కళాకోవిద, క్షమింపుము. నీవు ఇప్పుడు శాపగ్రస్తుడవు. శాపగ్రస్తులు దివ్యాశ్వమును అధిరోహించుట నిషిద్ధము. కానీ ఒక ఉపాయమున్నది. త్యాగశీలు ఎవరైనను నీ శాపరూపమును పరిగ్రహించిన నీ రూపము నీకు సిద్ధించదు. క్షమించు హైరాజా, ఈ కురూపాన్ని ఎవరికో కట్టబెట్టి వారిని అవస్థల పాలు చెయ్యలేను. దీక్షాబలంతోనే బయలుదేరుతాను. అమ్మా! 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 లే విజయ, లే. ఇది దేవీ సంకల్పం.
నీకు విజయం చేకూరాలని ఆ తల్లి నాకు అనుగ్రహించిన రూపమే ఇది. నీవు విచారించకు. అమ్మా, అమృతతులు ఏమైనా మీ ఆశీర్వచనం లభిస్తుందని వచ్చాను కానీ ఇంతటి ఘోరం జరుగుతుందని ఊహించలేకపోయానమ్మా. చూడు విజయ్, దుఃఖించడానికి ఇది సమయం కాదు. పౌర్ణమి ఘడియలు సమీపించక ముందే దివ్యాసం అధిరోహించు. కర్తవ్యముఖుడవై విజయోత్సాహంతో లక్ష్య సాధనకు బయలుదేరు. విజయుడవై తిరిగిరా.